ముస్లిమ్స్ కలిసి హిందువుల పెళ్లికి వెళ్తే ఎట్లుంటుందో ఈ వీడియోలో అయితే చూపిస్తా. హిందువులు ఇంకా ముస్లిమ్స్ మధ్యలో రిలేషన్ ఉందా లేదా అనేది మనకు ఈ వీడియో నుంచి అయితే తెలిసిపోతుంది. అన్న నీకు హిందువుల పెళ్లిలు ఏమిష్టం? వదిన నీకు హిందువుల పెళ్లిలు ఏమిష్టం? సో ఇప్పుడైతే మనం హబ్బుని అడుగుదాం, నీకు హిందువుల పెళ్లిలు ఏమిష్టం? మీకు హిందువుల పెళ్లిలు ఏమిష్టమో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. అందరు తిని వెళ్ళిపోతురుగా. మా హబ్బు గిఫ్ట్ ప్యాక్ చేపియడానికి లోపలికి వెళ్ళింది. సో గాయ్స్ ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినా. నేను లోపలికి వస్తానో రాను, ఇక నలిబొక్క పడ్డది నాకైతే. మీకు పడ్డదా? పడ్డదా? ఎలా పడ్డది? బ్రష్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయాక ఇంట్లో ఒక పని చెప్పారు, ఆ పని చేస్తాం. ఎందుకంటే నేను ఇంట్లో చిన్నోడు కాబట్టి ఆ పని చేయాలి. ఆ పని చేసుకున్న తర్వాత వచ్చి స్నానం చేసి రెడీ అయ్యి అప్పుడు మనం హబ్బు ఎక్కడికైతే పోదాం అని చెప్తుండో ఆడికి పోదాం. ఓకే, ఇప్పుడే స్నానం చేసుకొని వచ్చేసిన, ఇంకా రెడీ అయిపోవాలి. రెడీ అయిపోయి మీ అందరికి డ్రెస్ చూపిస్తా. ఇంకా దాని తర్వాత మనం బయలుదేరదాం. ఇక్కడ వెనకాల మా బాబు ఏడుస్తున్నాడు, సో కొంచెం జల్దీ చేసుకోవాలి. సో గైస్ అందరికి ఫైనల్ గా నేనైతే రెడీ అయిపోయినా. సో కాటన్ షర్ట్ ఉండే నా దగ్గర, దీని మీద ప్రింట్ ఉంది చూడండి. సో ఇది వేసుకున్నా, దీని కింద బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకున్నా, ఈ వాచ్ పెట్టుకుంటున్నా ఫాస్ట్ ట్రాక్ ది, ఈ బ్లాక్ కలర్ చెప్పులు. సో పెళ్లి అని చెప్పేసి ఫార్మల్ వేస్తున్నా, కొంచెం క్లాసీగా కనబడాలని చెప్పేసి అలా అతర్ పెడుతున్నా. సో ఎక్కువ అయితే నేను అతర్ యూస్ చేస్తా. స్ప్రే చాలా తక్కువ, దుబాయ్ యూజ్ అనమాట. ఇది ఒరిజినల్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇక్కడ అప్లై చేసుకుంటే ఎవరైనా దగ్గరకు వస్తే ఇడికెళ్ళి వాసన తొందరగా వస్తుంది అనమాట. లెట్స్ గో. ఇక్కడ హబ్బు రెడీ అవుతుంది, మా వదిన ఇంకా రెడీ అయిపోయింది. హాయ్ చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటనే డీటెయిల్ కూడా చెప్పు జరా. మీ ఫ్రెండ్ పెళ్ళికి. స్ప్రే అది చాలా హబ్బు వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి అంట, సో అక్కడికి వెళ్తున్నాం. హలో కాకా, నమస్తే, ఎట్లున్నారు మీరంతా? మేమైతే కిరాకున్నాం. సో ఇప్పుడు ముస్లిమ్స్ హిందువుల పెళ్ళికి వెళ్తే అక్కడ తిన్నట్లుంటది, వాళ్ళందరూ మమ్మల్ని ఎట్లా ట్రీట్ చేస్తారు, మేము ఆడికి పోయి కంఫర్టబుల్గా ఉంటామా ఉండమా, ఎంజాయ్ చేస్తామా చేయమా అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. చల్లో. సో ఈ రోజు మేము వెళ్ళేది హబ్బు వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి అనమాట. సో లాస్ట్ టైం కూడా ఒక పెళ్ళికి వెళ్ళినాం. అక్కడైతే ఎక్కువ నేను చూపించలేకపోయినా, ఎక్కువ ఎంజాయ్ కూడా చేయలేకపోయినా, ఎందుకంటే అక్కడ హీట్ ఎక్కువ ఉండే. అందుకని చెప్పేసి నేను అక్కడ చూపించలేకపోయినా. నేను, మా అన్న, ఇంకా మా వదిన. ఇంకా మెయిన్ విషయం, ఈ వీడియో చూస్తున్న ముస్లిమ్స్ ఎప్పుడైనా హిందువుల పెళ్ళికి వెళ్ళినరా? వెళ్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి. హిందువులు ఎప్పుడైనా ముస్లిమ్స్ పెళ్ళికి వచ్చిర్రా? అయితే మీరు కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి. ఎందుకంటే హిందువులు ఇంకా ముస్లిమ్స్ మధ్యలో రిలేషన్ ఉందా లేదా అనేది మనకు ఈ వీడియో నుంచి అయితే తెలిసిపోతుంది. సో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇక్కడ వరకు చూసిన వాళ్ళు ప్లీజ్ ఇక్కడనే ఆగి ఒక 10K లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. ముస్లిమ్స్ హిందువులు కలిసి నన్ను ఎంత ప్రేమిస్తారో చూపించండి. సో మా అన్న కార్ తీసుకొని అయితే వచ్చేసిండు. సో ఇక స్టార్ట్ అయిపోతున్నాం మేము ఈడికి వెళ్ళి. సో ఇప్పుడే మేము మస్జిద్ దగ్గర ఆగినాం. మా హబ్బు గిఫ్ట్ ప్యాక్ చేపియడానికి లోపలికి వెళ్ళింది. సో వాళ్ళ మామయ్య వాళ్ళ షాప్కి గిఫ్ట్ ప్యాక్ చేసుకొని వస్తుంది. హబ్బు వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి కాబట్టి హబ్బు తనకు నచ్చిన గిఫ్ట్ అయితే ప్యాక్ చేయించుకొని తీసుకొని వచ్చింది. ఒకసారి చూపి గిఫ్ట్. రెడ్ కలర్లో ప్యాక్ చేయించిన. పేరు ఏమైనా రాపిస్తున్నావా? రాపియొద్దా మరి పేరు? గిఫ్టెడ్ బై హబ్బు అండ్ సిద్ధు, లేకుంటే యాక్టర్ సిద్దిక్ బ్లాగ్స్ అని చేస్తే అయిపో. అసలు మర్చిపోయిందంట. ఓకే ఓకే రాద్దాం. పెన్ ఉందంట అన్న దగ్గర, పెన్ ఉంది. సో మనం రాద్దాం, పేరు రాద్దాం. గిఫ్టెడ్ బై యాక్టర్ సిద్దిక్ బ్లాగ్స్ అని చెప్పేసి, లేదంటే హబ్బు అని రాద్దామా? బెస్ట్ ఫ్రెండ్ బంగారం. పెద్దపల్లిలో ఉన్న ఫంక్షన్ హాల్ అన్నీ అయితే ఈరోజు హిందువుల మ్యారేజ్లే అవుతున్నాయి. ఈరోజు మేబీ మంచి రోజు కావచ్చు, అందరు ఈరోజు చేసుకుంటారు. ఇప్పటిదాకా 2 చూసినాం, రెండిట్లో కూడా హిందువుల మ్యారేజ్ అవుతుంది. ఈడ చూసిర్రా, ఇంకో పెళ్ళి అవుతుంది ఈడ. సో ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ అడుగుదాం మనం. సో హిందువుల పెళ్ళిలో మీకు ఏమి ఇష్టమో అడుగుదాం. లైక్ అందరికి ఒక్కొక్క తీరు ఇష్టం ఉంటుంది. సో కొందరికి తిండి ఉంటుంది, కొందరికి లైక్ దానికి రిలేటెడ్ ఏమేమి ఇష్టమో అవన్నీ అడుగుదాం. ఫస్ట్ అయితే అన్నకు అడుగుదాం. అన్న నీకు హిందువుల పెళ్ళిలో ఏమి ఇష్టం? నాకు భరత్ ఇష్టం. భరత్లో ఫోక్ సాంగ్స్ ఇష్టం. మా అన్నకు భరత్ ఇష్టం అంట. భరత్లో ఫ్లోక్ సాంగ్స్ ఉంటాయి కదా, అవంటే ఇష్టం అంట. సో ఇప్పుడు మా వదినకి అడుగుదాం ఏమి ఇష్టమో. సో వదిన నీకు హిందువుల పెళ్ళిలో ఏమి ఇష్టం? మటన్. మా వదినకైతే మటన్ అంటే ఇష్టం అంట. ఇప్పుడు హబ్బుకి అడుగుదాం ఏమి ఇష్టమో. సో ఇప్పుడైతే మనం హబ్బుని అడుగుదాం, నీకు హిందువుల పెళ్ళిలో ఏమి ఇష్టం? బగారా రైస్, మటన్ కర్రీ. బగారా రైస్, మటన్ కర్రీ. మా హబ్బుకైతే బగారా రైస్, మటన్ కర్రీ అంటే ఇష్టం అంట. ఇక ఫైనల్ నాకా. సో నాకు వచ్చేసి బగారా రైస్ ఇష్టం, మటన్ కర్రీ ఇష్టం, తలకాయ కూర ఇష్టం. ఇంకట్లనే భరత్ కూడా ఉంటుంది, అది కూడా ఇష్టమే. ఇక మీ అందరి ఇష్టాలు కలిపితే నా ఒక్కని ఇష్టం. మీ అందరికి ఇష్టమైందే నాకే ఇష్టం. సో మీకు హిందువుల పెళ్ళిలో ఏమి ఇష్టమో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. సో మీ ఇష్టాలని కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నా. సో మేము ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం అన్నమాట. పెద్దపల్లి పక్కన ఇంకో ఊరు ఉన్నది రాఘాపూర్ అని చెప్పేసి. సో రాఘాపూర్ రెడ్డి గార్డెన్లో ఇప్పుడు పెళ్లి జరుగుతుందంట. మేము బ్రిడ్జ్ దగ్గరకు వచ్చినాం. ఈ బ్రిడ్జ్ ఎక్కి దిగినాక వచ్చేస్తుంది అన్నమాట మనకు వెళ్ళాల్సిన లొకేషన్.
పెళ్ళి మనం పోయే వరకు ఉంటుందా అయిపోతుందా? స్టార్ట్ అవుతుంది. సో పెళ్ళి వచ్చేసి మార్నింగ్ 7కి ఏమో ముహూర్తం ఉందంట. సో అప్పుడే అయిపోయింది. రిసెప్షన్ ఇంకా పెళ్ళి రెండు ఇదే రోజు అంట. సో మేబీ లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మేము ఆల్మోస్ట్ ఎంత అవుతుంది టైం ఇప్పుడు? టైం చూడండి 1:23 అవుతుంది. సో ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం వీడికి వెళ్ళి. సో అందరు తిని వెళ్ళిపోతురుగా, ఆడికి పోయినాక తెలుస్తుంది ఏందేంది విషయం అనేది. తిన్నా తినకున్నా కానీ మేము పోయి ఆడ పెళ్లి కూతుర్ని కలిసినామా, మంచిగా హ్యాపీగా ఫీల్ చేసినామా. ఎక్సెల్ పెట్టున్నాయి చూడరు. లోపలికి ఎంటర్ అయిపోయినాం. పాటలు నడుస్తున్నాయి అంటే మనం ఎక్కువ మాట్లాడలేము, ఎందుకంటే కాపీరైట్ పడుతుంది మళ్ళీ. అది కూడా మనం చూసుకోవాలి. సో గైస్ ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాం కానీ లోపల పాటలు నడుస్తున్నాయి కాబట్టి మనం ఎక్కువ మాట్లాడలేము. జస్ట్ మనం వీడియోలు చూపిస్తాం, ఇంకా అవసరమైతే బ్యాక్గ్రౌండ్లో మేబీ వాయిస్ ఓవర్ ఇస్తా కావచ్చు. సో లోపలికి వెళ్ళి నువ్వు కూడా డీటెయిల్గా షూట్ చేయి. నేను లోపలికి వస్తానో రాను, ఎందుకంటే చాలా మంది ఉన్నారు. రావాలా? రావచ్చు అని చెప్తున్నా. పోయి ఇక్కడ మా శివ యాదవ్ వచ్చిండు. బాయ్. పడుకున్నాడు. ఎందుకంటే డైరెక్ట్ పోయి మనం కలవలేము. సో గాయ్స్ ఇక్కడ మేము లైన్లో నిల్చొని ఉన్నాం. ఇప్పుడు పోయి అలా కలవాలన్నమాట. హ్యాపీ మ్యారేడ్ లైఫ్ బాయ్. హ్యాపీ మ్యారేడ్ లైఫ్. యాక్చువల్లీ నేను బ్లాగ్ షూట్ చేస్తున్నా. ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. కలిసేసినాం, గిఫ్ట్ ఇచ్చేసినాం. కలవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే తిండి వైపు వెళ్తున్నాం. ఇక పోయి తినుడిగా. రాగి బాయ్ ఎటు పోతురు? లైన్లో ఉండరు. లైన్లోకి రారి. లైన్లో ఉండమ్మా. లైన్లో ఉండవు. రండి రండి. లైన్లోకి రామ్మా. లైన్లోకి రారు. రండి మరి లైన్లో ఉండాలి. డైరెక్ట్ పోతే ఎత్తారు అనుకున్నారా? ఇది గంటలు ఉన్నది, లైన్లో ఉండాలి. ముందుగా అయితే మనం రైస్ వేసుకుందాం. వీడికి వెళ్ళి బగారా. చూడరు మటన్ మంచిగా బాయ్. నల్లి బొక్క పడ్డది. ఇక పక్కన టేబుల్ ఉన్నది. ఈడ పెట్టేసుకుంటాం మేమంతా. ఇక నల్లి బొక్క పడ్డది నాకైతే. మీకు పడ్డదా? పడ్డదా? ఎలా పడ్డది? పడ్డది. హాయ్ బ్రదర్, బాగున్నారా? మటన్ బగారా. ఆహా బాగు. నెక్స్ట్ లెవెల్. నల్లి బొక్క. ఇది అందరికి పడదు. స్పెషల్ ఓన్లీ స్పెషల్ పర్సన్స్ కోసం పడుతుంది అది. మీ అందరిలో నాకే పడ్డా, అంటే నేనే స్పెషల్. ఫైనల్ టచ్ ఇస్తురా. ఐస్ క్రీమ్తో ముగిద్దాం.
సో గాయ్స్ ఫైనల్లీ పెళ్ళికి పోయినాం, మస్తు ఎంజాయ్ చేసినాం, చాలా బాగా అనిపించింది, మస్తు తిన్నాం, మటన్ వేసుకొని దాని తర్వాత ఫైనల్గా ఐస్ క్రీమ్ తిని కంప్లీట్ అయితే చేసేసినాం. ఇంతకుముందు మనం ఒక క్వశ్చన్ అడిగినాం, సో మీకు ఏమి ఇష్టం అని చెప్పేసి. ఇప్పుడు తిన్నారు, అంత ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఏది మంచిగా అనిపించిందో అది అడుగుదాం. సో చెప్పండి అన్న, మీకు పెళ్ళిలో ఏం మంచిగా అనిపించింది? నేను అన్నదైతే నేను ఉండలేను, ఎందుకంటే నాకు డ్యూటీ ఉన్నది, లంచ్ టైం కాబట్టి తిని వెళ్ళిపోతాం. తిన్నదైతే మటన్ మస్తు చేసిర్రు, సూపర్. వంటలేని ఎవరో కానీ చాలా బాగా చేసిండు, సూపర్ అనిపించింది. 2 సార్లు వేసుకొని తిన్నా. సో అన్న అయితే 2 సార్లు తిన్నారు. సో నాకు డెకరేషన్ చాలా బాగా అనిపించింది, చాలామంది వచ్చారు. ఇంకా మటన్ బగారా మంచిగా చేసారు, దాంతోపాటు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఉండే. సో చాలా మంచిగా అనిపించింది. ఓవరాల్గా పెళ్ళి అయితే చాలా బాగా చేసుకున్నారు. పెళ్లి కూతురు డ్రెస్ ఇంకా పెళ్లి కొడుకు డ్రెస్ కూడా చాలా బాగుండే, నాకు కూడా నచ్చింది. నేను చెప్పిన వాళ్ళకు టైంకి అయితే మనం రీచ్ కాలేదు, రిసెప్షన్ టైంలో రీచ్ అయ్యాం. పెళ్ళి మిస్ అయిపోయినాం, రిసెప్షన్ టైంకి అయితే రీచ్ అయినాం. సో ఫైనల్గా పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోయింది. మేము కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. సో వీడియోని ఇక్కడనే ముగిద్దాం. సో ఎవరైతే ఈ వీడియోని లైక్ చేయలేదో వాళ్ళు లైక్ చేయండి. ఫుడ్ ఇష్టం కాబట్టి ఎవరైనా పెళ్లి చేసుకుంటే మాకు ఇన్విటేషన్ వస్తే అత్తం బరాబర్ అది ఎక్కడికైనా. ఓకే, సో ఎవరిదైనా మాకు ఫుడ్ ఇష్టం కాబట్టి మీ దాంట్లోకి వెళ్ళి ఎవరైనా మాకు ఇన్విటేషన్ ఇస్తే మేము వస్తాం. మీరు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి డిఎం చేస్తే మేము వచ్చి తిని వ్లాగ్ షూట్ చేసి పోతాం అన్నమాట. సో ఫైనల్గా అయితే పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోయింది. సో వెళ్ళి ఎంజాయ్ చేసినాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టర్న్ ఆన్ ద బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్ ఇన్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ యాక్టర్ సిద్దిక్ బ్లాగ్స్. సో ఇట్లనే మీ ప్రేమ చూపిస్తూ ఉండండి. రైట్.